హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో పిల్లలు ఈవినింగ్ టైంలో స్నాక్స్ కోసం అడిగినా లేదా వాళ్ళకి స్నాక్స్ బాక్స్ కి ప్యాక్ చేసి పంపించడానికి గోధుమ పిండితో హెల్తీగా చిప్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిపోతున్నానండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినే విధంగా ఉంటాయండి వీటి టేస్ట్ అయితే. ప్రిపేర్ చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి. ఇంట్లో ఉన్న గోధుమ పిండి ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేసి 10 నుంచి 15 నిమిషాల్లో వీటిని సింపుల్ గా చేసి పెట్టేయచ్చు. దీనికోసం నేను ఇక్కడ ఒక బౌల్లోకి 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. మీరు ఏ కప్పుతో అయినా మెజర్ చేసి తీసుకోవచ్చండి. గోధుమ పిండి ఏ కప్పుతో అయితే మెజర్ చేసుకున్నామో అదే కప్పు కొలతకి ఒక పావు కప్పు వరకు బియ్యం పిండిని తీసుకోవాలి. ఇలా బియ్యం పిండిని యాడ్ చేసుకోవడం వల్ల చిప్స్ మనకు క్రిస్పీగా వస్తాయి. అదే విధంగా 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు గోధుమ రవ్వని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, 1/2 టేబుల్ స్పూన్ వరకు వాముని చక్కగా చేతి మధ్యలోకి వేసుకుని నలిపి యాడ్ చేసుకోండి. దానివల్ల వాటి ఫ్లేవర్ అనేది చక్కగా రిలీజ్ అవుతుంది. కొంతమందికి వాము యాడ్ చేసుకోవడం నచ్చదండి, అలాంటి వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. తరువాత రుచికి సరిపడా ఉప్పు, 1/4 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేయడం వల్ల చిప్స్ కి మంచి రంగు అనేది వస్తుంది. తరువాత ఇవన్నీ కలిసే విధంగా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తరువాత మిక్సీ జార్లోకి 3 ఎండుమిరపకాయలు, పొట్టు తీసిన 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు, 2 లేదా 3 రెమ్మల వరకు కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీలో నేను ఇప్పుడు చూపించాను కదండి, ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. అలాగే పిండిలోకి యాడ్ చేసుకోవడానికి నెయ్యిని తీసుకుందామండి. ఈ నెయ్యిని మనం వేడి చేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని తీసుకుంటున్నాను. తరువాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న వాటిని పిండిలోకి వేసేసుకుని వేడిగా ఉన్న నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు నెయ్యి ప్లేస్ లో కావాలంటే ఏదైనా రిఫైన్డ్ ఆయిల్ నైనా యూజ్ చేసుకోవచ్చండి. కానీ చిన్నపిల్లలకి పెట్టడానికి నెయ్యి అనేది మంచి గుడ్ ఫ్యాట్ అండి. కాబట్టి మీరు వీలైనంత వరకు నెయ్యినే ప్రిఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్ తో ఒక 2-3 సార్లు కలుపుకున్న తరువాత వేడి చల్లారి నుంచి ఇలా చేత్తో చక్కగా అన్ని కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం కలుపుకున్న పిండి అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా బైండ్ అవ్వాలి. ఇలా బైండ్ అయినట్టయితే పిండి మనకు చిప్స్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది. తరువాత కావాల్సినంత వాటర్ ని యాడ్ చేసుకుని ఈ పిండిని మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదండి, దానికంటే కాస్త లైట్ గా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది. తరువాత దీన్ని మీరు కావాలనుకుంటే ఒక 5 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. లేదంటే అప్పటికప్పుడు ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పిండి మొత్తాన్ని చిన్న చిన్న ఉండలుగా డివైడ్ చేసుకోండి. ఇలా డివైడ్ చేసుకోవడం వల్ల మనకు చిప్స్ చేసుకోవడానికి కాస్త ఈజీగా ఉంటుందండి. ఇలా డివైడ్ చేసుకున్న వాటి నుంచి ఒక ఉండని తీసుకుని దీన్ని మనం చపాతీ ఎలాగైతే రౌండ్ గా చేసుకుంటామో అలా ఫ్లాట్ గా రౌండ్ గా పలసగా రుద్ది తీసుకోండి. ఇప్పుడు పిండిని నైఫ్ తో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా వర్టికల్ లైన్స్ లాగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నైఫ్ ని కాస్త డయాగ్నల్ గా పెట్టుకుని ఈ పిండిని మనం కట్ చేసినట్లయితే చిప్స్ అనేవి మనకు ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా డైమండ్ షేప్స్ లో వస్తాయి. వీటన్నిటిని కాస్త విడివిడిగా తీసేసుకుని ఒక ప్లేట్ లోకి తీసి పెట్టేసుకున్నట్లయితే మనం ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మరో షేప్ లో ఈ చిప్స్ ని చేసుకోవడానికి పిండిని మనం ఫ్లాట్ గా రౌండ్ గా రుద్దిన తరువాత ఇలా వర్టికల్ లైన్స్ కట్ చేసుకుని హాఫ్ పార్ట్ ని ఇలా హారిజాంటల్ గా కట్ చేసుకున్నట్లయితే ఇంకో షేప్ లో మనకు చిప్స్ అయితే రెడీ అయిపోతాయండి. వీటిని కూడా ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మరో షేప్ కూడా చూపిస్తానండి. రౌండ్ గా మనము ఈ పిండిని రుద్దిన తరువాత ఇలా వర్టికల్ గా హారిజాంటల్ గా కట్ చేసుకోవాలి. తర్వాత మధ్యలో ఇలా ఘాట్లు పెట్టుకున్నట్టయితే చిప్స్ ఫ్రై అయ్యేటప్పుడు అవి ఈవెన్ గా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇలా చేసుకున్నట్టయితే ఇంకో షేప్ లో కూడా చిప్స్ రెడీ అయిపోతాయండి. పిల్లలకి కాస్త 4-5 రకాలుగా చేసి పెట్టినట్టయితే వాళ్ళు ఇంట్రెస్టింగ్ గా తింటారు. తర్వాత ప్యాన్ లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని పోసుకుని ఆయిల్ వేడైందా లేదా అని కాస్త పిండి వేసి చెక్ చేసుకోండి. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న వాటన్నిటిని కాస్త విడివిడిగా ఇలా పిండిలోకి వేసేసుకోవాలి. ఇవి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయండి. జస్ట్ ఒక 2-3 నిమిషాలు ఆయిల్లో ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకున్నట్లయితే చిప్స్ మనకు చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇలా ఈ రంగులోకి మారి చిప్స్ పైన కాస్త లైట్ గా బబుల్స్ వచ్చిన విధంగా అయిన వెంటనే వీటిని మనం తీసేసుకోవచ్చు. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ లో మరో 2 షేప్స్ లో మనం పిండిని కట్ చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని కూడా ఇలా విడివిడిగా ఆయిల్లోకి వేసుకుని
2-3 నిమిషాలు బాగా వేడిగా ఉన్న ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నట్లయితే ఎంతో క్రిస్పీగా గోధుమ పిండి చిప్స్ అయితే ఈజీగా రెడీ అయిపోతాయి. జస్ట్ 10 to 15 మినిట్స్ లో అయితే ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుందండి. చూడండి, చిప్స్ అయితే చాలా క్రిస్పీగా ఉంటాయి. వీటిని మనం చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు కొంచెం మేయనీస్ లేదా టొమాటో కెచప్ తో పాటు సర్వ్ చేసినట్టయితే వాళ్ళకి డిప్ చేసుకుని తినడానికి చాలా బాగుంటుంది. ఎటువంటి మైదా పిండి కానీ ఇంకేవి యూజ్ చేయకుండా ఇంట్లోనే హెల్తీగా చేసుకుని ఈ గోధుమ పిండి చిప్స్ ని మీరు కూడా ఒక్కసారైనా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.